అన్నా లేడా నీ అలగకే ఓ పాటమ్మా. భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని. నాకిద్దరు అమ్మలు. ఒక అమ్మ 7వ తరగతి చదువుకునేటప్పుడు చనిపోయింది. అందరికీ నమస్తే. పాటెత్తుకుందాం రండి కార్యక్రమానికి స్వాగతం. ఉద్యమ వరవడి అయిన, జానపదాల బాణి అయిన, సామాజిక నేపథ్యంతో కూడిన పల్లె పదాల పొందుక మన చీకటి విక్రమ్ గౌడ్. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ రాగం ఎత్తితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం విందాం. ప్రజా యుద్ధనౌక మన గద్దరన్న గురించి కూడా ఒక పాట రూపంలో. అన్నా లేడా నీ అలగకే ఓ పాటమ్మా, గద్దరన్న లేడా నీ అలగకే ఎర్ర జెండమ్మా. అన్నా లేడా నీ అలగకే ఓ పాటమ్మా, గద్దరన్న లేడా నీ అలగకే ఎర్ర జెండమ్మా. తూర్పు పొద్దై ఉదయిస్తాడేమో, తూర్పు పొద్దై ఉదయిస్తాడేమో, మోదుగు మొక్కల్లో ఉదయిస్తాడేమో. అన్నా లేడా నీ అలగకే ఓ పాటమ్మా, గద్దరన్న లేడా నీ అలగకే ఎర్ర జెండమ్మా. ప్రజా యుద్ధంలో తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి బెల్లి లలితక్క గురించి ఒక పాట. ఉద్యమాల తొలి పొద్దుమని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని. అలు పెరుగని బాటవే బెల్లి లలితక్క అని, పాటకు రణమిల్లెనే నింగిల ప్రతి చుక్క. ఉద్యమాల తొలి పొద్దుమని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని. అలు పెరుగని బాటవే బెల్లి లలితక్క అని, పాటకు రణమిల్లెనే నింగిల ప్రతి చుక్క. హలో విక్రమ్, బాగున్నావా? పాట చాలా బాగా పాడుతున్నావు. నీకంతా చాలా బాగుంది. అసలు పాటలు ఎక్కడ స్టార్ట్ చేసినావు? ఎప్పటి నుండి నీ పాటల ప్రస్థానం మొదలైంది? కుటుంబ నేపథ్యం ఏంటి? నాకు పాటలంటే చాలా ఇష్టం. చిన్నతనం నుండే నేను స్కూల్లో కానీ అక్కడక్కడ వేదికలపై పాడాను. చిన్నతనం నుండి మా అమ్మ వాళ్ళు కూడా పాటలు పాడాలని చాలా ప్రోత్సహించేవారు. నేను సోషల్ మీడియాలో కూడా చాలా పాటలు పాడి పెట్టాను. దానికి పాటకు ఆదరణ కూడా చాలా లభించింది. కుటుంబ నేపథ్యం అంటే మా డాడీ గారు వృత్తిరీత్యా తాళెక్కేవారు. నేను ఒక్కడినే. మాది చాలా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు నాకిద్దరు అమ్మలు. ఒక అమ్మ 7వ తరగతి చదువుకునేటప్పుడు చనిపోయింది. ఇంకో అమ్మ నేను ఇంటర్కి వచ్చాక చనిపోయింది. అప్పటి నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొని పాట నా జీవితంలో అలానే ఉండిపోయి ఇప్పటికి కూడా నేను పాటలో కొనసాగిస్తున్నాను. పురటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి. నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. వెచ్చని నీ కడుపుల మోసి ఎలగడ్డని ప్రేమను చూపి, బరువెక్కిన కడుపుతో అమ్మా ప్రతి అడుగు పదిలంగేసి, ప్రాణవాయు అందించంగా పసిగుండె స్పందించంగా, మన ఆలన పాలన చూసే కడుపులోన మనముండంగా ఎంత జాలి గుండె అమ్మా, ఎంత జాలి గుండె. అందుకే జగతి ఇలా ఉండే, నా కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగిన మోక్షము నాకుండే. పురటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి.
మీద ఇంకో పాట. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులో నన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొన్నంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మాలిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమోలె సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవశమున ఎన్ని కలములు ఆ చరితను రాసిన తరుగున పొద్దు పొద్దున లేచి నీ నామమును తెలిసి నిన్ను బోధించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో. నిజంగా కూడా అమ్మ ప్రేమ గురించి, అమ్మ త్యాగం గురించి ఎంతో మంది కవులు, రచయితలు ఎన్నో పాటల రూపంలో, ఎన్నో పదాల రూపంలో వర్ణించారు. నిజంగా కూడా చాలా గొప్పది అమ్మ త్యాగం. మరి అట్లనే నాన్న కూడా మన కోసం ఎంతో త్యాగం చేసి ఉంటాడు కదా, అలాంటి నాన్న కోసం ఒక పాట. కుటుంబ భారమంతా మోసుకస్తాడు, బాధ్యత కుమారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాసుకుంటాడు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేవయ్యా. నాన్న 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 నీ ప్రేమ ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ నేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. సహజ వనరుల పైన ఒక పాట వినిపిస్తారా? సరే, తప్పకుండా. నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా మనుగాడ తాకెట్టడా, మనిషి నా మనుగాడ తాకెట్టడా, నా మనుగాడను సాధించువాడా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవానికి ప్రాణ భిక్షాన్ని రా. మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మూసి, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మూసి, పుట్టేడు కష్టాన్ని గోచుకున్నా చుట్టమోలే మిమ్ము దూచుకున్నా, పుట్టేడు కష్టాన్ని గోచుకున్నా చుట్టమోలే మిమ్ము దూచుకున్నా, కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే మొలకనయ్యి పురుడు పోసుకుంటా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవానికి ప్రాణ భిక్షాన్ని రా. వరంగల్ అంటేనే ఉద్యమాల కిల్ల కదా, మరి ఎలాంటి ఉద్యమాల పాట మా కోసం? తప్పకుండా. ఎవరో ఆ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఆ పిల్లలు అడవి మల్లె తీగలు, ఎవరో ఆ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఆ పిల్లలు అడవి మల్లె తీగలు, వాళ్ళ నడుముల తూటాల దండలు, వాళ్ళ నడుముల తూటాల దండలు, వాళ్ళ మెడల ఎర్రాని దండలు, ఎవరో ఎవరో ఆ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఆ పిల్లలు అడవి మల్లె తీగలు. చీకాకు నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, లింగన్న చేరిండే రోళ్ళగడ్డ, కొమురము భీమయ్యి కోయల్ల గుడిసెల పుట్టిన పూలి బిడ్డ, లింగిన్న ఎత్తిండే ఎర్ర జెండా, అదరాలే పెదరాలే తొలిచూపు చెదరాలే, అదరాలే పెదరాలే తొలిచూపు చెదరాలే, కుంటాల శత్రువులు కంటబడ్డా, తూటాలతో వాళ్ళు తూట్లు పడ్డా, చీకాకు నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, లింగన్న చేరిండే రోళ్ళగడ్డ, కుమ్రం భీమయ్యి కోయల్ల గుడిసెల్లో ఎత్తిన పులి బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా.
సామాజికం, విప్లవం, సెంటిమెంటల్, ప్రకృతి, ఇట్లా అన్ని రకాల పాటలు పాడినావు కదా. ఇంకా నీకు ఇష్టమైన పాటలు ఏమైనా? సరే, నాకు ఇష్టమైన పాటలు పాడతాను. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. రాత్రి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, మా మదిలోన బదిలంగుంటావో పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. అమ్మ నాన్నలు సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు. కష్టాన్ని నమ్ముకొని ఊరూరు తిరిగి పాటలెన్నో పాడి గెలిచి వస్తాము. నిన్నే నమ్ముకున్నామో పాటమ్మా, ఉంటే మేము కలిసి తింటాము, లేకుంటే నిన్ను బతిమిలాడుతాము. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. నిన్ను ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. నాన్నగారు గీత కార్మికుడు, తాళెక్కే వాళ్ళు అన్నావు కదా, మరి అలాంటి తాచెట్ల మీద ఒక పాట. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎనగర్రగా ఇల్లు ఎన్నుముకైతేది, నిట్టడై నీడ నిలబెట్టుకుంటది. ఎనగర్రగా ఇల్లు కెన్నుముకైతేది, నిట్టడై నీడ నిలబెట్టుకుంటది. ఆసమూలే నిన్ను ఆసరగుంటది, తడసిన ఎండిన 5 ఏళ్ళ దాకుంటది. ఆసమూలే నీకు ఆసరగుంటది, తడసిన ఎండిన ఏళ్ళ దాకుంటది. గా సర్కారు సబ్సిడీ సంకనాకి పోతే, గా సర్కారు సబ్సిడీ సంకనాకి పోతే, పూరి గుడిసెకు ఇల్లు పైన కప్పులోనిస్తది. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాదు భేదము చూపని ఉపాధ్యాయులారా, రాదు భేదము చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా. తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ఇప్పటి వరకు చాలా అద్భుతమైన పాటలను అయితే మాకు అందించావు. నువ్వు ఇలాంటి పాటలు ఇంకా ఇంకా మరెన్నో పాడుతూ ముందుకెళ్ళాలని, ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మన వేదిక మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తూ నమస్కారం. మారుమూల ప్రాంతం నుండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మన వేదిక ఛానల్కు, అలాగే కదారి సీనన్న గారికి, వాళ్ళ బృందానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూశారు కదండి, వరంగల్ మట్టి బిడ్డ విక్రమ్ పాటల్ని ఇప్పటి వరకు మనం విన్నాం కదా. ఇలాంటి మట్టి కోకిలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన వేదిక.